కృష్ణ భగవాన్ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు, రచయిత. ఇతని అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి. దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. జాన్ అప్పారావు 40+, మిస్టర్ గిరీశం లాంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు. పాపారావు చౌదరి 1965 జూలై 2న తూర్పు గోదావరి జిల్లా కైకవోలు గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. వీరిది ఉమ్మడి కుటుంబము. ఈయనకు 3 సోదరులు, 1 సోదరి. పెద్దన్న MBBS చదివి డాక్టరుగా పనిచేస్తున్నాడు. ఆయన గాయకుడు, నాటకాలు కూడా వేసేవాడు. కృష్ణ భగవాన్ చిన్నతనంలో మిమిక్రీ చేసేవాడు. ఒకసారి వీళ్ల అన్నయ్య వేస్తున్న నాటక బృందంలో నటించాల్సిన ఒకరు అందుబాటులో లేకపోవడంతో కృష్ణ భగవాన్కి అందులో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నటన ప్రస్థానం ప్రారంభమైంది. విద్యాభ్యాసం. ఇతడి ప్రాథమిక విద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తి చేసి పాఠశాల విద్య కోసం కాకినాడలో పూర్తి చేశాడు. ఇంటర్ విద్యను ఆండాలమ్మ కళాశాలలో పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాదులో బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కళాశాల నుండి బీకాం పూర్తి చేశాడు. అటుపై చదవాలని ఆశ ఉన్న బీకాంలోని అత్యవసర మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకున్నాడు. నట జీవితం. పాఠశాలలో తన పెద్దన్న మంగరాజు బలవంతంపై పెండింగ్ ఫైల్ అనే నాటకంలో తొలిసారిగా పరంధామయ్య పాత్రను పోషించాడు. అటుపై నటనావకాశాల కోసం మద్రాసు చేరుకున్నాడు. అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి నటి అనురాధ ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటి దగ్గరి నుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకు తెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో రెండో హీరోగా అవకాశం వచ్చింది. ఇందులో మొదటి హీరో మహర్షి రాఘవ. తర్వాత వచ్చిన ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. అంతేకాక ఆ చిత్ర రచనలో కూడా పాలుపంచుకున్నాడు. వ్యక్తిగత జీవితం. ఇతను తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె. ప్రస్తుతము హైదరాబాదులో ఉన్నత విద్యను చదువుతున్నది. అపఖ్యాతి. ఇతను ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో తాగి వేదిక నెక్కి కవి, విద్వాంసుడు, సహస్రావధాని గరికపాటి నరసింహారావును తూలనాడి అపఖ్యాతి పొందాడు. నటించిన చిత్రాలు: సంవత్సరం 2018, 2017, నేను లోకల్ 2016, అరకు రోడ్లో 2015, 2014, అమృతం చందమామలో, అలా ఎలా, పాఠశాల 2013, కెవ్వు కేక 2012, 2011, వనకన్య వండర్ వీరుడు, గ్రాడ్యుయేట్ 2010, మనసారా, ఏమైంది ఈవేళ, సరదాగా కాసేపు 2009, గోపిక గోదావరి 16 ఏళ్ల వయసు, మిస్టర్ గిరీశం, కుబేరులు 2008, కింగ్, కంట్రీ, దొంగ సచ్చినోళ్ళు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, జాన్ అప్పారావు 40+, మంగతాయారు టిఫిన్ సెంటర్, నిండు పౌర్ణమి 2007, ఆపరేషన్ దుర్యోధన, పెళ్లైంది కానీ మీ శ్రేయోభిలాషి, యమగోళ మళ్లీ మొదలైంది, టాస్, దుబాయి షీను, ఎవడైతే నాకేంటి, టాటా, బిర్లా, మధ్యలో లైలా, ఆమ్మ చెప్పింది 2006, రాఖీ, రాజబాబు, ఏవండోయ్ శ్రీవారు 2005, కాంచనమాల కేబుల్ టీవీ, అల్లరి బుల్లోడు, అదిరిందయ్యా చంద్రం, ఎవడి గోలవాడిది, కొంచెం టచ్లో ఉంటే చెబుతాను 2004, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, సారీ నాకు పెళ్లైంది, శంఖారావం, సాంబా, వెంకీ, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమోరీస్, లీలామహల్ సెంటర్, ఆప్తుడు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, చెప్పవే చిరుగాలి, ఒక పెళ్ళాం ముద్దు, రెండో పెళ్ళాం వద్దు, ఎక్స్ట్రా, అందరూ దొంగలే దొరికితే, శంఖారావం 2003, నీతో వస్తా, శ్రీరామచంద్రులు, దొంగరాముడు అండ్ పార్టీ, కబడ్డీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.